ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష పదజాలానికి సభ్య సమాజం తలదించుకుంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భాషని మార్చుకోవాల్సిందిగా సూచించారు. లేకుంటే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మ్యాచ్ ఆడుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో ఒక సమావేశంలో నేను విధి లేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడుతూ ఉన్నాను. పిల్లలు వినకూడని చూడకూడని భాష కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆటలో ఉండాలంటే మాట్లాడక తప్పటం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైనా విలపించారో తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తల వంచుకుంటూ ఉన్నది. ముఖ్యమంత్రి భాషా పదజాలం పిల్లలు సైతం కూడా జుగుప్సకరంగా చూడలేకపోతున్నారు తల్లిదండ్రులు అని చెప్పి టీవీలు మూసేస్తామని చెప్పి మీరు ఇవాళ నువ్వు విధిలేని పరిస్థితిలో 2020 మ్యాచ్ ఆడినా దానికి కొన్ని రూల్స్ క్రికెట్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ 2020 మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ గారు సిద్ధహస్తులని చెప్పి వారికి ధీటుగా నేను ఆడతానని చెప్పి నువ్వు ఏదైతే భావిస్తున్నావో తెలంగాణ ప్రజలు ఆ రూల్స్ అతిక్రమించినటువంటి కేసీఆర్ను మట్టి గడిపించారు, కర్రు కాల్చి వాత పెట్టినారు. కాబట్టి మీరు కూడా ఈ 2020 మ్యాచ్ పేరు మీద ఆ రూల్స్ను అతిక్రమించి భాషా పదజాలాన్ని ప్రయోగిస్తే మీకు కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.